Please subscribe to 7 Media. అమెరికా నుంచి అమెరికాలో సంపాదించుకుని తెలుగు సినిమా మీద ఉన్నటువంటి మక్కువతోటి ఆయన ఇక్కడికి వచ్చి కథ రాసుకుని సినిమా తీశారు. పాటలు అవి చూసాము, ట్రైలరు అవి చూసాము, బాగున్నాయి. ఆల్ ద బెస్ట్ సార్. ఈ సినిమా సక్సెస్ అయితే మీరు ఇంకా 4 సినిమాలు తీస్తారు, 10 మంది బతుకుతారు సినిమా పరిశ్రమలో. సక్సెస్ అవ్వాలని భగవంతుడిని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ టు ద హీరోయిన్స్, హీరో, టెక్నీషియన్స్ అండ్ ఆల్. ఓకే, థ్యాంక్ యూ సార్. బిగోపాల్ సార్ ప్లీజ్ మీ విషెస్. అందరికీ నమస్కారం. సిద్ధుగాడి లవ్ స్టోరీ టైటిల్ బాగుంది. డల్లాస్ నుంచి రమేష్ గారు సినిమా అంటే ఎంతో ప్రేమతో ఆయన ఇక్కడికి వచ్చి అక్కడ బిజీగా ఉన్నా కానీ సిద్ధుగాడి లవ్ స్టోరీ ఈ ఆర్టిస్టులు, హీరో హీరోయిన్లు వీళ్ళతో తీశారు. ఆల్ ద బెస్ట్. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ఆదిత్య ఫుల్ సపోర్ట్ ఉన్నారు వీళ్ళకి. ఆదిత్య విఎన్ ఆదిత్య బాగా ఇష్టం నాకు. సాంబశివరావు, మా సాంబశివరావు అంటే మా గ్రేట్ డైరెక్టర్ విశ్వనాథ్ గారి దగ్గర గ్రేట్ సింగర్ బాలు గారికి బాగా ఇష్టమైన మనిషి. వాళ్ళకి మేకప్ మ్యాన్. నేను కూడా పెద్ద ఆయన విశ్వనాథ్ గారితో కలిసి పనిచేశాను నేను చేసిన సినిమాల్లో. అలాగే బాలు గారు ఇంద్రాలో చేశారు, బాగా ఇష్టం. రెడ్డి గారి సినిమా. ఓకే, సిద్ధుగాడి లవ్ స్టోరీ బాగా ఆడాలి. హీరో హీరోయిన్లు వీళ్ళకి ఇందులో యాక్ట్ చేసిన ఆర్టిస్టులందరికీ ఆల్ ద బెస్ట్. అలాగే టెక్నీషియన్స్, మ్యూజిక్ డైరెక్టర్, డైలాగ్ రైటర్, ఎడిటర్ అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. రమేష్ గారు డల్లాస్ నుంచి వచ్చి సినిమాని ఒక ప్యాషన్తో ఆయనే కథ రాసుకొని ఆయనే డైరెక్టర్, ప్రొడ్యూసర్గా చేయటం. సాంగ్స్ కూడా ఆయన పర్టికులర్గా మ్యూజిక్ డైరెక్టర్ సిఎన్ ఆదిత్య గారిని కూడా చెప్పాలి, మంచి క్యాచీగా ఉన్నాయి లిరిక్స్ అయ్యి. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అలానే హీరోలో బాగా ఈజీ కనపడుతుంది, చాలా ఫ్రీగా యాక్ట్ చేశారు. ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇప్పుడు ఏదైనా సరే సినిమా ఇవాళ జనం తగ్గిపోతున్నారు రావటానికి, బట్ సినిమా కంపల్సరీగా చూసి కొంచెం ఇది చేస్తే సినిమా ఇండస్ట్రీ బతుకుతుంది. చాలామంది, ఎంతోమంది ఉత్సాహంగా, చాలామంది ఎన్ఆర్ఐస్ అందరూ వస్తున్నారు ఎక్కువ మంది సినిమా, ఎందుకంటే అంత పబ్లిక్లోకి వెళ్ళిపోయింది. బట్ దాన్ని జాగ్రత్తగా తీసుకొని బాగా ప్రమోట్ చేస్తే మంచి ఇండస్ట్రీ. డెఫినెట్గా ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అలానే ఆయన సపోర్ట్ చేసిన మేడం కూడా, మదర్, ఆమె కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే ఈ మధ్య 2 సినిమాల్లో కూడా చూశాను, వేరే ఒక తల్లి తన కొడుకుని డైరెక్ట్ చేయాలని చెప్పేసి, అంటే గొర్రెలు కాసుకునే ఒక లైఫ్ యాంబిషన్ కోసం చేసి కష్టపడి సినిమా తీసి రిలీజ్ చేసింది.
సో అంటే ఆమె యొక్క సంకల్పం 4 సంవత్సరాలు పట్టింది, కానీ ఆమె ఎప్పటికైనా నా కొడుకుని డైరెక్ట్గా చూడాలని ఉంది. ఆ డైరెక్టర్కి ఇంట్రెస్ట్ లేదు, నాకు వద్దమ్మా లాస్ అయిపోతుంటే లేదు నేను చూడాలని, అంటే ఆ పట్టుదల. అలానే మీ యొక్క ఆశీస్సులు ఉంటే మీ అబ్బాయికి ఇంకా మంచి సినిమాలు తీయాలని, ఆయనకి లక్కీగా సపోర్ట్గా ఇండస్ట్రీ సంబంధించిన వ్యక్తులే ఉన్నారు కాబట్టి ఆయన హ్యాపీగా మూవ్ చేసుకుంటే వచ్చారు. ఐ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. ఐ కంగ్రాచులేట్స్ ఎంటైర్ టీమ్, ఇందులో పనిచేసిన ప్రతి ఒక్కరికి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. రమేష్ గారు నాకు పెద్ద పరిచయం లేదు, బట్ ఆదిత్యాను వీళ్ళు నన్ను ఫాలోఅప్తో రావాలి వచ్చాను నేను. ఐ డోంట్ నో, బట్ తర్వాత చెప్పారు మీరు ఎన్ఆర్ఐ అని చెప్పి. ప్రస్తుతానికి 10 ఏళ్ళ నుంచి మా ఇండస్ట్రీలో ఎన్ఆర్ఐ చక్కగా నడుస్తుంది. అంతకుముందు ఆర్టిస్టులు హీరోయిన్లు వచ్చారు, ప్రస్తుతానికి ప్రొడ్యూసర్లు వస్తున్నారు అక్కడి నుంచి. సో జనరల్గా ఎవ్రీ మంత్ మా షోకు మేమందరం మీటింగ్ తీసుకుంటాం అక్కడ. తీసుకున్నప్పుడు ఫస్ట్ ఏం చెప్తామంటే, అందరూ ప్యాషన్ అంటారు. ఈ మధ్య ప్యాషన్ అనేవాడు ఫ్యాషన్గా వాడుతున్నారు చాలామంది, కానీ కాకపోతే దానికి ఒక కారణం ఉంటుంది. మీరు ఇన్నేళ్ళ తర్వాత అంత ప్యాషన్తో డాలర్స్ నుంచి వచ్చి తీస్తున్నారు కదా, అంటే చిన్నప్పుడు సినిమా ఇండస్ట్రీకి వెళ్దాం అనుకుంటే మీ మొదలు వద్దని ఉంటారు నేను అనుకోవటం అన్నారా? అంటే అప్పుడే వద్దాం, ఇనిషియల్ వద్దాం అంటే వద్దాం అక్కడికి, ఇప్పుడే వద్దని ముందు సెటిల్ అవ్వని ఉంటారు. అది ముందు సెటిల్ అవ్వమని ఉంటారా? సో జనరల్గా అవుతుంటుంది కాబట్టి ఎనీవేస్ వెళ్ళారు, సెటిల్ అయ్యారు. అండ్ ఇట్స్ గుడ్ దట్ మీ ప్యాషన్ తీర్చుకుంటే మళ్ళీ వచ్చి సిద్ధుగాడు లవ్ స్టోరీ తీశారు, ఇంతమందికి అవకాశం ఇచ్చారు. అండ్ సో డెఫినెట్గా ఈ సినిమా ఆడాలని, ఇంకో 4-5 సినిమాలు మీరు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ ద హోల్ టీమ్ వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఫంక్షన్కి విచ్చేసిన మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి, ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ సినిమా రమేష్ గారు నిర్మాతగా, డైరెక్టర్గా, అలాగే మా సాంబశివరావు గారు కో ప్రొడ్యూసర్గా, చారీ గారు, వీళ్ళందరూ చేసిన ఈ మంచి ప్రయత్నం పెద్ద సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే పిల్లలు పుట్టినప్పుడు బాగా చదువుకొని ఎదగాలని, ఆ తర్వాత మంచి భవిష్యత్తు రావాలని, ఆ తర్వాత గొప్ప ప్రయోజకుడు అవ్వాలని తల్లిదండ్రులు ఆశిస్తారు. అలాగే మీరు ఇవన్నీ సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు సినిమా నిర్మాతగా, డైరెక్టర్ కావాలని ఆశీర్వదించారు. సో మీ అమ్మా నాన్నలాగే చిత్ర పరిశ్రమ, ప్రజలందరూ, ఇక్కడికి వచ్చిన మేమందరం మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాం. మీరు చక్కగా 10 కాలాల పాటు పెద్ద సినిమాలు చేయాలి, మంచి నిర్మాతగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అలాగే ఈ సినిమాలో చేసినటువంటి హీరో మనోజ్కి, నేహాకి, మా నేహ కాదు శృతి అండ్ మోహనాకి థ్యాంక్ యూ. మోహన మంచి గ్లామర్గా ఉన్నారు ఇద్దరు, చక్కగా కోదండరామరెడ్డి గారు, బి గోపాల్ గారు సినిమాలో హీరోయిన్ లాగా. డెఫినెట్గా మీరు పెద్ద హీరోయిన్లు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే సాంగ్ చూసాము, మా విఎన్ ఆదిత్య అన్నయ్య డైరెక్టర్ లాగే సిఎన్ ఆదిత్య గారు కూడా గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. అలాగే ఈ సినిమాకి ఎంతో సపోర్ట్ చేస్తున్న మా అన్నయ్య విఎన్ ఆదిత్య గారికి థ్యాంక్స్ అన్నయ్య. ఈ ఫంక్షన్ ఇంత బాగా సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. తీసిన రమేష్ గారిది, ఎందుకంటే రమేష్ గారి ఫిలిం స్టోరీ చెప్పాలి. యాక్చువల్గా ఆయన ఎప్పటి నుంచో తను సినిమా చేయాలి, డైరెక్ట్ చేయాలని తపంతో ఫస్ట్ డలాస్ నుంచి వచ్చినప్పుడు మమ్మల్ని కలిశారు. అప్పుడు హరీష్ గారు మమ్మల్ని కలిసినప్పుడు డెఫినెట్గా చెదురుగానండి, ఇక్కడ అందరు సపోర్ట్ ఉంటుందని చెప్పున్నాం. అప్పుడు తను మళ్ళీ డలాస్ వెళ్ళి అన్నీ ప్రిపేర్ అయ్యి పర్ఫెక్ట్గా వచ్చి సినిమా పూర్తి చేశారు. కంగ్రాట్స్ సార్. ఈ ఒక్క సినిమాతోనే కాదు, ఇక ముందు మంచి సినిమాలు తీయాలి. ఫర్దర్గా చేసే సినిమాలకి మా అందరి సపోర్ట్ కూడా ఉంటుంది. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సిద్ధుగాడు సిద్ధు లవ్ స్టోరీ అంటే వీళ్ళు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సిద్ధార్థ సిద్ధు ఆ ఇదిలో ఇది బ్రహ్మాండంగా ఆ టైటిల్ దానికి సింక్ అవుతుంది. ప్లస్ ఇవాళ రమేష్ గారు ఫస్ట్ చేసే సినిమాకి మా సంధ్యతో స్టార్ట్ అయిన కోదండరామరెడ్డి గారు ఎంతమంది స్టార్స్ని తీసుకొచ్చారో, ఎంతమంది స్టార్స్ని ఇండస్ట్రీకి పరిచయం చేశారో. 93 సినిమాలు అతిపెద్ద హిట్లు చరిత్రలో. ఒక టైంలో స్లాబ్లోకి వచ్చిన తర్వాత అనసూయమ్మ గారుడు మొట్టమొదటి సికింద్రాబాద్లో 100 రోజుల సినిమా కోదండరామరెడ్డి గారిది.
ఇక అలాగే గోపాల్ గారికి చెప్పక్కర్లేదు, ఆయన ధ్వని ప్రతిధ్వనిగా పనిచేస్తూ ఆ సంధ్య ప్రతిధ్వనుల ఆశీస్సులతో ఇవాళ ఈ సిద్ధుగాడి లవ్ స్టోరీ ఓపెన్ అవ్వటం, దానికి మా మనసంతా నువ్వే విఎన్ నాయిచి గారు ఆయన పెద్ద దిక్కుగా ఉండి అందరినీ టుగెదర్ తీసుకొచ్చి రావాలి రావాలి అని చెప్పి ఆయన కంటిన్యూ ఫాలోఅప్ చేయటం. దాని తర్వాత మా రాంప్రసాద్ చిరునవ్వుతో ఆ గురువులను పంపించడానికి వెళ్ళాడు చూశారు, ఇప్పటికి కూడా ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండమని చెప్పి అదేదో బాగా ఆయన రోజు గంటతా పట్టి 10 సార్లు ఇచ్చేస్తాడు అనుకుంటా, అందుకని పాపం గురువులు పంపించడానికి వెళ్ళొచ్చాడు. ఇక మా సముద్ర ఇప్పుడు ఏపీఎఫ్డిసికి ఆయన డైరెక్టర్ అయ్యారు. సో ఆంధ్రప్రదేశ్లో ఫిల్మ్ ఇండస్ట్రీని డెవలప్ చేయాలంటే సో ముఖ్య భూమిక సముద్ర ఉన్నాడు. అట్లాగే ఇక్కడ డైరెక్టర్స్ అసోసియేషన్ వీనాచి గారు ప్రెసిడెంట్ అయితే ఆయనకి పక్కన ఇమీడియట్ వైస్ ప్రెసిడెంట్గా హయ్యెస్ట్ మెజారిటీలో గెలిచిన సముద్ర. ఇంతమంది ఆశీస్సులు ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ దాము గారు కానీ అశోక్ కుమార్ గారు కానీ వీళ్ళందరూ ఎవరైతే వచ్చారో వీళ్ళందరూ ఏదో పెదాలతో మాట్లాడేసి, సరే జనరల్గా చాలా ఫంక్షన్కి వెళ్తాం, 95% ఫంక్షన్స్ పెదాలతోనే మాట్లాడతాం, హృదయంతో మాట్లాడడం. కానీ ఇక్కడ ఈ ఫంక్షన్లో అందరూ హృదయంతో మాట్లాడి డెఫినెట్గా ఈయనకి పాపం డల్లాస్ నుంచి కష్టపడి సంపాదించుకుని వచ్చిన డబ్బులు వాళ్ళ మదర్ని నిర్మాతగా పెట్టి ఆవిడ ఆశీస్సులతో ఈయన డైరెక్టర్ అయ్యి, సరే స్టోరీ స్క్రీన్ ప్లే అన్నీ ఓకే, కానీ ఆ కొరియోగ్రఫీ డ్యాన్స్కి కూడా మనం వదలలేదా, అది కూడా మనం చేసేయాలా? సరే డ్యాన్సుల్లో కూడా కొరియోగ్రఫీ కూడా మరి ఆయన డ్యాన్సులు చేపిస్తున్నారు అంటే మరి ప్లస్ హీరో హీరోయిన్లు ఇద్దరు వాళ్ళు కూడా చాలా బాగా కష్టపడ్డారు. ప్రతి ఒక్కరు సుమన్ గారు కూడా ఇప్పుడు ఏపీఎఫ్డిసికి వన్ ఆఫ్ ది డైరెక్టర్గా ఉన్నారు. సో వీళ్ళ అనుభవంతో డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా ముందుకు వెళ్తాం అనేది గ్యారంటీ అవుతుంది. దాన్ని చూసి అక్కడ అద్భుతమైన బోర్డు వేశారు. టీవీ రంగానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, నాటక రంగానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, సినిమాలో ప్రొడ్యూసర్సు, డైరెక్టర్లు, ఆర్టిస్టులు, ఈవెన్ కెమెరామెన్లు, టెక్నీషియన్స్ అందరినీ కూర్చి, ఇదే కాకుండా ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అంటే వర్కర్స్ గ్రూప్ నుంచి కూడా ఒక సత్యనారాయణ గారు అని చెప్పి ఆయన కూడా డైరెక్టర్గా వేసుకున్నారు. సో అంత అద్భుతమైన బాడీని వేసుకున్నారు. ఇక్కడ కూడా ఆ బాడీని వేసుకుని బ్రహ్మాండంగా చేయాలని ఈ సిద్ధుగాడి లవ్ స్టోరీ వీళ్ళందరి ఆశీస్సులతో మంచి హిట్ అవ్వాలని కోరుకుంటూ, ఈయన డల్లాస్ నుంచి మనకు డబ్బులు తీసుకుని వచ్చి మన ఇండియాలోనే ఇన్వెస్ట్ చేసుకుంటూ మన సినిమాలు కంటిన్యూ చేస్తూ ఉండాలి, కానీ ఇక్కడి నుంచి రూపాయలు మళ్ళీ మీరు డాలర్లుగా చేసి డల్లాస్కి తీసుకెళ్ళకండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. పర్సనల్గా నేను గర్వపడుతున్న రోజు, బికాజ్ నేను కూడా డాలస్కి చెందిన దాన్ని. సో ఐఎమ్ సో హ్యాపీ టు సీ అవర్ డాలస్ పర్సన్. మా పక్కనే ఉంటారు, మా దగ్గరలోనే ఉంటారు ఆయన నేనున్న ఫిలిం ఇండస్ట్రీలో ఆయన అడుగు పెట్టడం అండ్ దెన్ యాజ్ అ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ చేయటం అన్నది ఇట్స్ చాలా చాలా గొప్ప విషయం మా అందరికీ. మేమందరం లోకల్గా మేము చాలా గర్వపడే విషయం, బికాజ్ మేము మీ ప్లేస్లో వచ్చి కూడా అంటే మా ఇండియాలోనే అయినా కూడా మేము డాలస్లో స్థిరపడిపోయినా మళ్ళీ మన భారతదేశం అని వెనక్కి వచ్చి మనం ఎక్కడ సంపాదించామా అని కాదు, ఎలా ఖర్చు పెట్టాము, ఎంత మంచిగా అది 10 మందికి ఉపయోగపడేలా ఖర్చు పెట్టామన్నది చాలా ఇంపార్టెంట్ అది. సో ఒక సినిమా చేయటం ఒక మనిషి కోసం కాదు, ఒక వ్యవస్థ అది. సో అది చాలా మంది కలిసి చేసే పని. అలాంటి అద్భుతమైన పని చేశారు, అద్భుతమైన రంగంలోకి వచ్చారు ఆయన. సో ఐ కంగ్రాచులేట్ హిమ్. అండ్ ఆల్సో నేను ఇండస్ట్రీలో ఐ వాజ్ దేర్ ఫ్రమ్ లాంగ్ బ్యాక్ అండ్ దెన్ మధ్యలో మ్యారేజ్ అయిపోయి వెళ్ళిపోయాను డాలస్కి, అండ్ నౌ ఐఎమ్ బ్యాక్ టు ద ఇండస్ట్రీ అగైన్. సో ఇట్లా మా వాళ్ళందరినీ చూసినప్పుడు చాలా సంతోషం వస్తుంది. అండ్ ఆల్సో మా ఆదిత్య గారు ఆయన మొత్తం భుజం మీద వేసుకొని మొత్తం ఇదంతా చేయటం ఇంకొక సంతోషకరమైన విషయం. ఆయనతో కూడా నేను ఒక మూవీలో యాక్ట్ చేశాను, ఆయన డైరెక్షన్లోని రాబోతుంది అతి త్వరలో. సో అట్లా టైటిల్ పేరు పని. సో అది కూడా మొత్తం డాలస్లోనే షూట్ చేశారు. సో అందులో యాక్ట్ చేశాను నేను. అండ్ దెన్ ఇప్పుడు ఇక్కడ చేస్తున్నాను. సో ఐఎమ్ వెరీ గుడ్ టు సీ యూ అండి. మా ఊరు నుంచి డాలస్ నుంచి వచ్చి ఇక్కడ మళ్ళీ చేయటం అనేది. అండ్ ఐ కంగ్రాచులేట్ ఆల్ దీస్ హీరో అండ్ హీరోయిన్స్ అండ్ ఆల్సో ద ఎంటైర్ టీమ్ ఆఫ్ దిస్ మూవీ. అండ్ ఆల్సో నమస్కారం. అలాగే అమ్మ, మీరు నాకు అమ్మ, నాన్నగారు బాలబ్రహ్మం గారికి నమస్కారం. తర్వాత ఇక్కడ వచ్చిన మిత్రులకి, మిత్రులందరికీ శుభాశిస్సులు. వయసులో పెద్దవాళ్ళకి
నమస్కారాలు, చిన్నవాళ్ళకు శుభాశీస్సులు. ప్రత్యేకంగా అభినందాల్సింది ఈయన అమెరికాలో ఉంటూ మన ఆంధ్ర రాష్ట్రానికి అది భాగ్యనగర్కి వచ్చి ఇటువంటి చక్కని చిత్రాన్ని నిర్మించి దర్శకత్వం ఇచ్చి మనం చూపిస్తున్నారు. అలాగే మా సోదరుడు అబ్బాయి విఎన్ ఆదిత్య గారు, మా రెండో అబ్బాయి ప్రవీణ్ నేషనల్ అవార్డు విన్నర్, ఫేమస్ రైటర్, ఇద్దరు మిత్రులు ఆ విధంగా నాకు సన్నిహితులయ్యారు. ఇక మా దర్శక అందరికీ నమస్కారం. సిద్ధుగాడి లవ్ స్టోరీ గురించి మాట్లాడే ముందు ఇవాళ ఈ వేదిక మీద కొంతమంది ప్రముఖులకి కృతజ్ఞతలు చెప్పాలి మనం. మీ తరఫున నేను చెప్పేస్తాను. ఎందుకంటే ఫస్ట్ కోదండరామరెడ్డి గారికి, బి గోపాల్ గారికి, ప్రసన్న గారికి, దామోదర్ ప్రసాద్ గారికి, అలాగే అశోక్ కుమార్ గారికి, మా రామ్ ప్రసాద్ గారికి, సముద్ర గారికి, ప్రశాంతి హారతి గారికి. ఎందుకంటే సాధారణంగా ఒక సినిమాకి ఒక ఫంక్షన్ చేయాలంటే మనం ఒక గెస్ట్లు, ఇద్దరు గెస్ట్లు, చాలా అంటే ఒక 20 మందిని పిలిస్తే ఒకళ్ళిద్దరు వస్తున్న రోజుల్లో మా మీద అభిమానం కొద్దీ, నా మీద, రమేష్ గారి మీదైనా, సాంబా గారి మీదైనా, అలాగే ఈ టీంని ఆశీర్వదించడానికి వచ్చిన ఈ పెద్దలందరికీ ఈ సభాముఖంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అండ్ వీళ్ళందరూ రావటం అన్నది ఇట్స్ ఎ సెలబ్రేషన్ ఇది ఈ సినిమాకి. అండ్ ముఖ్యంగా మనము ఒక్కొక్క కంటెంట్ జనరల్గా పబ్లిసిటీలో సినిమా రిలీజ్ కోసం ఒక డేట్ ఫిక్స్ చేసుకుని ఒకసారి ఒక సాంగ్, ఒకసారి టీజర్, ఒకసారి ట్రైలర్ ఇట్లా చేస్తున్నప్పుడు ఈయనకి చాలా కష్టం అవుతుంది. అది ఈ సినిమాకి ఆ ఇబ్బంది ఉండకూడదని ఇంతమంది గెస్టులను ఒక్కసారి పిలిచి ఒకే మంచి గ్రాండ్ ఫంక్షన్ చేయటం అన్నది ఇది. అలాగే వచ్చిన మీడియా మిత్రులకి చాలా షార్ట్ టర్మ్లో చెప్తే కూడా మా మమతారెడ్డి గారు మొత్తం పిఆర్ బాధ్యతలంతా భుజాన్ని వేసుకుని, అలాగే మంజుష గారు, వీళ్ళందరికీ చాలా షార్ట్ నోటీస్ నిజంగా దీన్ని హానర్ చేసినందుకు. ఎందుకంటే నలుగురు కలిసి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తే తప్ప ఏ సినిమా ఇవాళ మన పెద్దలు చెప్పినట్టు బాగుండే పరిస్థితి లేదు. థియేటర్ ఫుట్ఫాల్ చాలా తక్కువ ఉన్న రోజుల్లో ఇలాంటి యంగ్స్టర్స్, కొత్త వాళ్ళు, ఇప్పుడు రమేష్ గారు సొసైటీలో చాలా పెద్ద మనిషి అయినా కూడా సినిమాల్లో మీకు ఇది బేబీ స్టెప్ అండి. సో మీరు ఫస్ట్ టైం డైరెక్టర్. ఈయన ఎందుకు నాకు బాగా నచ్చారంటే, నాకు డాలస్లో నేను ఫనీ సినిమా మేము చేస్తున్నప్పుడు, మేము డాలస్లో సినిమా షూట్ చేస్తున్నాము అని చెప్పి తెలియంగానే ఆయన ఫస్ట్ అప్రోచ్ అయ్యారు. నన్ను అప్రోచ్ అయ్యి, నేను ఒక సినిమా చేద్దాం అనుకున్నాను సార్, నా డైరెక్షన్లో ప్రొడ్యూసర్ ఎవరు, ఆర్టిస్టులు ఎవరు, మీరు ఎవరిని ఒప్పించగలుగుతారు మీ కథతోటి అని చెప్తే ఆయన ఒక కథ చెప్పారు. నేను ఫస్ట్ మీటింగ్లో నాకు గుర్తుండి, నేను కథ విన్నాను సార్, ఎందుకంటే నేను కథ వింటే ఏదో కరెక్షన్ చెప్తాను, అప్పుడు అది మీ కథ అవ్వదు. సో నేను మీకు ఏం చేస్తానంటే సినిమా ఇండస్ట్రీలో మార్కెటింగ్లో ఉన్న ఒక 4-5 పెద్ద మనుషుల్ని పరిచయం చేస్తాను, మీ కథ వాళ్ళకి చెప్పి ఒప్పించండి అని చెప్తే ఆయన చాలా జెన్యున్గా ఇండియాకి వచ్చి నేను చెప్పిన ప్రతి కాంటాక్ట్ని పట్టుకొని వాళ్ళ కథ చెప్పి తర్వాతే నాకు కథ చెప్పారు. ఆ కథ మీకు పేపర్ మీదే వర్కౌట్ అవ్వదండి అంటే ఆయన నా మాట విన్నట్టే యాక్ట్ చేసి సినిమా తీయలేదు. కానీ సడన్గా ఇండియాకి వచ్చి నేను ఇంకో సినిమా తీశానండి అన్నారు. సో ఈయన ప్యాషన్ని మనం ఆపలేమని అర్థమైంది. ఆ తర్వాత నుంచి ఒక భయంతోనూ బాధ్యతతోనూ ఈయనకి సపోర్ట్ చేయాలని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే ఆ సినిమా తీయకుండా కూడా ఎన్ఆర్ఐలు వచ్చి డబ్బులు నష్టపోతున్న రోజులు ఇవి. తెలియని వ్యాపారంలో, తెలియని రంగంలో, తెలియని మనుషులతోటి. సో అందుకని మేమందరము, రాంప్రసాద్ గారు కానీ, సముద్రన్నయ్య కానీ, మేమందరం కలిసికట్టుగా ఒక డెసిషన్కి వచ్చాము. మా అసోసియేషన్లో మా ఎలక్షన్లు, మా కమిటీ పార్టిసిపేట్ చేసిన రీసెంట్ ఎలక్షన్లో మేము మా ఎన్నికల ఎజెండాలోనే పెట్టుకున్నాము, కొత్త డైరెక్టర్లు కానీ మా సభ్యులు కానీ సినిమాలు తీస్తే దాన్ని రిలీజ్ చేసే బాధ్యతలు కూడా మేము అసోసియేషన్ తరఫున అఫీషియల్గా భుజాన్ని వేసుకుంటామని. సో అందులో మొదటి అడుగు. సో కానీ ఇప్పుడు ఈయన మా మెంబర్ కాదు కాబట్టి సెన్సార్ సర్టిఫికేట్ అవ్వగానే మా యూనియన్ మెంబర్ అవ్వాలి మీరు, ఆ తర్వాతే రిలీజ్ ప్లాన్ చేయాలి. సో అండ్ అలాగే సాంబా గారు, ఆయన ఈ ఫంక్షన్ 2-3 రోజుల్లో ఆయన కంగారు చూస్తే అర్థమైంది. షూటింగ్ 40 రోజులు ప్లాన్ చేస్తే 10 రోజుల్లో తీయించుంటారేమో డౌట్ వచ్చింది. పాపం ఆర్టిస్ట్ని ఎలా పరిగెత్తించారు అని. సో వీళ్ళు కొట్టిన చప్పట్లోనే వాళ్ళ బాధ అంతా వినపడుతుంది నాకు. సాంబా గారు, మీరు మీ పని కోసం మీరు పెద్ద పెద్దలతో పనిచేసి మీరు ఎంతైనా కంగారు పడవచ్చు, కానీ మమ్మల్ని కంగారు పెట్టకూడదు.
ఆయన అంటే చాలా అభిమానం నాకు. ఎందుకంటే ఎన్ని జోకులు వేసినా నవ్వుతూ ఉంటారు, అలా ఉంటే సరదా ఉంటుంది. అలాగే ఆర్టిస్టులు ఈయన మనోజు, ఇద్దరు అమ్మాయిలు మోహనా సిద్ధి గారు, శృతి శంకర్, ఇద్దరు ఒకళ్ళు క్లాసు ఒకళ్ళు మాస్, ఇద్దరు డిఫరెంట్ రోల్స్ ప్లే చేశారు. సో ఇద్దరిని హ్యాండిల్ చేసిన హీరో ఒకే సినిమా ఒకే క్యారెక్టర్లో క్లాస్ మాస్ రెండు ఎమోషన్స్ హ్యాండిల్ చేశారు. సో డెఫినెట్గా ఈయనకి సిద్ధు గారి లవ్ స్టోరీ మనోజ్ గారికి ఒక మంచి బ్రేక్ ఇవ్వాలి. అలాగే ఇందులో చేసిన హీరోయిన్లకి కానీ, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుంచి బెంగళూరు ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చిన సర్కార్ గారికి విలన్గా ఒక మంచి ఫ్యూచర్, అంటే ఒక ఆర్టిస్ట్గా ఈయనకి మంచి ఫ్యూచర్ ఉండాలని, అలాగే మ్యూజిక్ డైరెక్షన్ చేసిన సిఎన్ ఆదిత్య గారు, సార్ నా పేరు ఉందని కాదు కానీ మీరు మామూలుగానే మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని, అలాగే డిఓపి, ఎడిటర్ అండ్ మొత్తం హోల్ క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ ఈ సినిమా మరిన్ని అవకాశాలు రావటానికి, వాళ్ళకి మరిన్ని డబ్బులు రావటానికి రమేష్ గారికి ఈ సినిమా మన మీడియా మిత్రులందరూ వాళ్ళ ప్రోత్సాహం కూడా ఇక్కడి నుంచి అందించి, ఎందుకంటే కంటెంట్ ఒకసారి రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ జాబు మా ఎవరిది కాదు మీ అందరిది. సో మీరందరూ ఈ సినిమాని మంచిగా తీసుకుని వెళ్ళి పబ్లిక్లోకి అలాగే ప్రేక్షకులు మంచిగా ఆదరించి ఈ సినిమాని ఒక మంచి సక్సెస్ చేస్తే, తద్వారా ఈ టీం అందరికీ మీరు ఇచ్చే ప్రోత్సాహం, అలాగే ఆయనకి వచ్చే 4 రూపాయలు మనం హిట్ ఇవ్వకుండానే ఎక్కడో సంపాదించి మన రంగంలో డబ్బులు పెట్టారు. మనం ఒక హిట్ ఇస్తే ఇలాంటి వాళ్ళు ఒక 20-30 ఏళ్ళు మన రంగాన్ని బతికించేస్తారు. సో అంత ప్యాషన్ ఉన్న వాళ్ళని మనందరం ప్రోత్సహించాల్సిన అవసరం చాలా ఉంది అని సభాముఖంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. లేదు అని వేరే షూట్ చేసుకుని రావడానికి లేట్ అయిపోయింది, సారీ. ఇంతమంది టాప్ మోస్ట్ డైరెక్టర్స్తో ఇక్కడ ఉండడం చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అవకాశం ఇచ్చిన రమేష్ సార్కి చాలా థ్యాంక్ యూ సార్. సాంబా సార్, మీరు చాలా ఉరికిస్తూ ఉంటారని చెప్పారు, బట్ మాకు సెట్లో అస్సలు అలా లేదు. చాలా కూల్ పర్సన్. అండ్ ఏంటంటే గర్ల్స్కి చాలా అంటే చాలా కేరింగ్ తీసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆదిత్య సార్, థ్యాంక్ యూ సార్. మా మూవీ ఇక్కడి వరకు వచ్చిందంటే అది మీరే. సో థ్యాంక్ యూ సో మచ్. చారీ సార్, కో డైరెక్టర్ గారు, చాలా హార్డ్ వర్క్. ఎప్పుడు చూసినా కానీ పెన్ను పేపర్ తప్ప ఇంకేమీ కనిపించలేదు సార్ సెట్లో. హీరో గారు మనోజ్ గారు, మూవీలో ఎవరైనా హీరోయిన్ హీరో ప్రొటెక్ట్ చేస్తారు, బట్ ఏంటంటే నేనే హీరోని ప్రొటెక్ట్ చేస్తాను ఈ మూవీలో. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో మనందరికీ ఫేవరెట్ హీరోస్ అంటే ఎవరుంటారు? చిరంజీవి గారు, నాగార్జున గారు, బాలకృష్ణ గారు, రాజశేఖర్ గారు. సో వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరూ మనకి ఫేవరెట్ హీరోస్ అయ్యారంటే ఊరికేనే కాదు, వాళ్ళని చాలా పెద్ద బ్లాక్ బస్టర్ డైరెక్టర్స్ వాళ్ళ బ్యాక్ ఎండ్లో ఉండి సపోర్ట్ చేశారు కాబట్టి వాళ్ళు చాలా పెద్ద హీరోస్ అయ్యారు. సముద్ర గారు, విఎన్ ఆదిత్య గారు, రామ్ ప్రసాద్ గారు, బి గోపాల్ గారు అండ్ కోదండ రామిరెడ్డి గారు. సో నేను చాలా హ్యాపీ ఉన్నాను, ఎందుకంటే అంత పెద్ద డైరెక్టర్స్ వచ్చి మా సినిమాని బ్లెస్ చేసినందుకు చాలా 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 హ్యాపీ ఉన్నాను. అండ్ ఇంకో హ్యాపీ న్యూస్ ఏంటంటే టీజర్ అండ్ ట్రైలర్ లాంచ్ రెండు ఒకే రోజు జరిగాయి. రమేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. సాంబా గారు మమ్మల్ని షూట్కి ఎంత జాగ్రత్తగా అయితే తీసుకెళ్లారో అంత జాగ్రత్తగా తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుండే మా ట్రావెల్ అంతా. మనోజ్ గురించి చెప్పాలా? వర్క్ చేయడం కన్నా ఎక్కువ ఫైట్ చేశాను మనోజ్తో. అంటే మేము టామ్ అండ్ జెర్రీలా ఉంటుండే. సో టామ్ అండ్ జెర్రీలానే ఉంటుండే మా ఫైట్, కానీ చాలా బాగా వర్క్ చేశాము. ఆదిత్య గారు, సో ప్రతి ఆడపిల్లకి ఒక డ్రీమ్ ఉంటుంది, ఏంటి అంటే ఒక స్పెషల్ సాంగ్ ఉండాలి అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు చాలా మంచి నేచర్ సాంగ్ ఉంది దీంట్లో, చాలా బ్యూటిఫుల్గా చూపెట్టారు. గిరి గారు, నా స్క్రీన్ ప్రెజెన్స్ చాలా నచ్చింది నాకు, అంత బ్యూటిఫుల్గా చూపించారంటే అది మీరే అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కో యాక్టర్స్ అందరు చాలా ఎనర్జెటిక్గా పర్ఫామ్ చేశారు దీంట్లో. అండ్ మా క్యూట్ ప్రొడ్యూసర్స్, థ్యాంక్ యూ సో మచ్. రమేష్ గారు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మోహన. ఇద్దరికి కూడా మీడియా మిత్రులకి అలాగే స్టేజ్ మీద ఉన్న పెద్దలకి అందరికీ నమస్కారం.
ఫస్ట్ సిద్ధుగా లవ్ స్టోరీ ముందుకన్నా ఇక్కడ నన్ను బాగా ఎంకరేజ్ చేస్తున్నాను వచ్చినందుకు బి గోపాల్ గారికి, అలాగే కోదామారెడ్డి గారికి, అలాగే వి ఆదిత్యన్ గారికి, సముద్ర గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ అ బ్యూటిఫుల్ లాంచ్ టు స్టే ఇయర్. ఎందుకంటే ఎవరికి ఉండదు, ఆల్ టైమ్ రికార్డ్ డైరెక్టర్స్ అందరూ ఇక్కడికే వచ్చారు నన్ను బ్లెస్ చేయడానికి, మా టీంని బ్లెస్ చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్ సార్ అందరికీ. ముందు సిద్ధుగా లవ్ స్టోరీ గురించి చెప్పాలంటే ఈ ప్రాజెక్ట్కి నేను సూట్ అవుతాను అని ముందుగా నన్ను పుష్ చేసింది సాంబశివరావు గారు. నన్ను సాంబశివరావు గారు ఫస్ట్ ఈ అబ్బాయి బాగుంటాడు, సిద్ధుకి పర్ఫెక్ట్ సూట్ అవుతాడు అని చెప్పేసి నన్ను పుష్ చేసింది సాంబశివరావు గారు. నన్ను ఒక్క నిమిషం ఉండండి, వాళ్ళు చాలా లైన్లు ప్రిపేర్ అయ్యి వచ్చారు మరి. ఇంకా ఉంటే అరవండి, అయిపోయింది. మర్చిపోతాండ్రా. అలాగే ఫస్ట్ మా ముందు మా సాంబశివరావు గారి గురించి చెప్పాలి. ఫస్ట్ నీ సినిమాకి స్టార్ట్ రాగానే ఈ సిద్ధుకి బాగుంటాడు, మర్చిపోతాండ్రా. ఓకే, సిద్ధు గారి లవ్ స్టోరీ ప్లీజ్ ఓకే సిద్ధు గారి లవ్ స్టోరీ ఈ సినిమాకి సిద్ధు అనే క్యారెక్టర్ నేను సూట్ అవుతానని చెప్పేసి ఫస్ట్ నన్ను పుష్ చేసింది మా సాంబశివరావు గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సినిమాకి నేను ఫస్ట్ అడిగేసింది మా సాంబశివరావు గారు. తన కొడుకు కోసం ఎంత కష్టపడతారో నాకు తెలియదు, కానీ నా కోసం ప్రతి డైరెక్టర్స్ నా సిద్ధు కోసం రావండి, సిద్ధు లవ్ స్టోరీ కోసం రండి, యంగ్ పీపుల్ని ఎంకరేజ్ చేయండి అని చెప్పేసి ప్రతిరోజు గబా అందరు డైరెక్టర్లు ఫోన్ చేసి రండి మీరు ఈవెంట్కి వస్తే మా పిల్లలకి చాలా బాగుంటుంది అని చెప్పినందుకు సాంబశివరావు గారు థ్యాంక్ యూ సో మచ్. మా బాబాయ్ మా సాంబశివరావు బాబాయ్కి థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ డ్రీమ్స్ కమ్ ట్రూ అండి, నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎంత చెప్పినా తక్కువే. నెక్స్ట్ మా డైరెక్టర్ గారు, నెక్స్ట్ టూ చైర్స్ అంట, 2 వీల్స్, అలా ఒకటి సాంబశివరావు గారు, ఇంకోటి నాకు రమేష్ గారు. ఈ సినిమా తర్వాత ఈ అబ్బాయి ఫోటో బాగున్నాడు, చూశాడు, బాగా చేస్తాడు, ఆడిషన్స్ తీసుకొని ఇవన్నీ మా క్యారెక్టర్ అంతా సెట్ చేసి నా పక్క నుండి అన్నీ చెప్పించారు. సిద్ధు క్యారెక్టర్ ప్రతిదీ రమేష్ గారు. సో నేను తప్పకుండా రమేష్ గారి గురించి 2 మాటలు చెప్పాలి. ఏంటంటే తప్పకుండా మీకు తెలీదు, మేము ఎండాకాలం షూట్ చేసాం, వింటర్లో కూడా షూట్ చేసాం. చాలా ఎండలో ఉంది, చాలా చలిలో ఉంది, కానీ రమేష్ గారు మాత్రం మార్నింగ్ 6కి లేసి నైట్ 8 వరకు మాతో షూట్ చేసి మళ్ళీ 8 నుంచి 2 ఆఫీస్ వర్క్ చేసేవారు. మళ్ళీ 2 నుంచి 6 ఎప్పుడు పడుకున్నా నాకు తెలీదు, నేనే అలిసిపోయేవాడిని. అలాంటి ఏజ్లో కూడా రమేష్ గారు మాత్రం అంత కష్టపడి చేసి మళ్ళీ మార్నింగ్ 6కి లేసి మళ్ళీ మా కోసం మళ్ళీ రెడీ చేసేవారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. తప్పకుండా మీకు ఎప్పుడు నేను లైఫ్ లాంగ్ ఎప్పుడు రుణపడి ఉంటాను సార్. తప్పకుండా పాపం ఆయన నిజంగా చాలా 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 బాగా చూసుకున్నారు మమ్మల్ని, చాలా బాగా తీశారు సిద్ధు గారు లవ్ స్టోరీ. అలాగే మా డైలాగ్ డైరెక్టర్ శ్రీధర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎక్సలెంట్ డైలాగ్స్, చిరుత వేట మర్చిపోయాను, చిరుత వేట డైలాగ్స్ ఇంట్రడక్షన్కి అదరగొట్టారు మా శ్రీధర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ మీకు కూడా. అలాగే నన్ను బాగున్నారు అందరు చాలా కలర్ఫుల్గా ఉన్నారని మా గిరి గారు కెమెరామ్యాన్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అతని పేషెన్స్కి మేము చెప్తున్నాం కదా, చాలా సమ్మర్లో చేసాము, చాలా వింటర్లో చేసాము, అది 2 మేము బాగా చేసాము. కారణం బ్యూటిఫుల్ విజువల్స్ వచ్చాయంటే అది కేవలం మా గిరి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మా విలన్ పాత్ర పాటించిన మా సర్కార్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇక్కడ అండ్ మోర్ ఓవర్ మా మ్యూజిక్ డైరెక్టర్, సాంగ్స్ అన్నీ అదిరిపోయి, అసలు అన్ని సాంగ్స్ వింటూ అంటారు ఈ మూవీకి ఇంత మంచి సాంగ్స్ ఇచ్చినందుకు మంచి గ్రిప్ వస్తుంది అని చెప్పేసి మంచి మాస్ బీట్స్, మంచి క్లాస్ బీట్స్, మంచి ఎమోషనల్ బీట్స్ అన్ని కలిపేసి ఇచ్చినందుకు మా ఆదిత్యన్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇప్పుడు ఈ చెత్త అయితే మీకు 2 స్టేట్స్ ఉంటుంది, ఆంధ్ర తెలంగాణ. ఎలాగుంటుంది అంటే ఆంధ్ర ఏంటంటే ముద్దపప్పు ఆవకాయ నెయ్యి వేసుకుని తింటే ఎలాగుంటుందో అది శృతి క్యారెక్టర్ ఈ సినిమాలో. తెలంగాణలో స్పైసీ బిర్యానీ ఎలాగ ఉంటుందో అది మోహన క్యారెక్టర్. అంటే మీకు ఫస్ట్ హాఫ్ అంతా ముద్దపప్పు ఆవకాయ అలాగే వెళ్తుంది, సెకండ్ హాఫ్ మాత్రం అసలే స్పైసీ బిర్యానీ స్టార్ట్ అవుతుంది. సో మీ 2 స్టేట్స్ ఇద్దరు కలిపితే ఇక్కడ ఉంటారు మోహన శృతి. సో ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్. సో బ్యూటిఫుల్ కో ఆర్టిస్ట్. అండ్ సో
ఈ సినిమాకి మా మేనేజర్ వెంకటేష్ గారికి ఒక థ్యాంక్ యూ సో మచ్ అండి. పాపం ఆయన పొద్దున బాగా లేచి అందరినీ మేము 6 o'clock లెగాలంటే ఆయన 4 o'clock లేచి పద 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 అన్ని చేసి చారి శ్రీనివాస్ చారి ఒకసారి రా. ఈ పర్సన్ గురించి చెప్పాలి. పాపం పొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టపడి చేసి మాకు అందరికీ హెల్ప్ చేశాడు. అంటే మీ స్క్రీన్ ఇంత బాగా ఉందంటే బిహైండ్ ఈ పర్సన్కి థ్యాంక్ యూ సో మచ్. అలాగే అందరికీ ఈ సిద్ధుగా లవ్ స్టోరీ ఎందుకు చూడాలంటే ఒకటే ఒక కారణం, మీరు ఎప్పుడైతే సొంతూరు వదిలేసి వస్తారో, వచ్చేద్దాం డెవలప్ అయిపోదాం అనుకుని వస్తారో, అది కాదు సెటిల్ అవుదామని చాలా ఫీల్ అవుతాం. సొంతూరు వదిలేసి ఎలాగొస్తున్నాం హైదరాబాద్కి, బెంగళూరుకి, ఎవరైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎవరైనా సరే. కానీ సిద్ధుగా లవ్ స్టోరీ మాత్రం మీకు ఆ ఫీలే వస్తుంది. సో తప్పకుండా చూడండి థియేటర్లో. అలాగే థ్యాంక్ యూ సో మచ్ ద యాంకర్ మంజునాథ్ గారు. నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ అది ఇక్కడ చూడగానే. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మిమ్మల్ని ఈటీవీలో. ఈటీవీ నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మిమ్మల్ని, ఇలాగే ఉన్నారు. నిజంగా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. అంటే ఒకేసారి టీవీలో చూసి ఇలా చూడడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా చూడండి సిద్ధుగా లవ్ స్టోరీ. అదే అట్లా ప్లాన్ చేసుకొని ఫైనల్గా అంటే కంప్లీట్ చేసేసాను. సో ఫస్ట్ థింగ్ ఏమంటే నేను మన ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది ఆదిత్య గారికి. సో ఎందుకంటే తను మేము ముగ్గురు అన్నదమ్ములు థ్యాంక్స్ చెప్తున్నాం. ఫస్ట్ మీరు లేని ఈ సపోర్ట్ ఇంత పెద్దగా సక్సెస్ కాదండి. చాలా బాగా చేశారు. దానికి తోడు తను సార్ గారు పెద్ద డైరెక్టర్లు. అంటే మేము చిన్నప్పుడు చిరంజీవి సినిమాలు చూసి, తర్వాత బాలకృష్ణ సినిమాలు చూసే పెరిగాము. అప్పుడు సినిమాలు తీసిన డైరెక్టర్ వచ్చాడు, తర్వాత బి గోపాల్ వచ్చారు, మొత్తం ఫీల్డ్ అంతా ఇక్కడే ఉంది. రాంప్రసాద్ గారు వచ్చారు. సో అందరినీ పిలుచుకొని వచ్చి ఒకే స్టేజ్ మీద కూర్చొని, అది చాలా గ్రేట్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా థ్యాంక్ యూ. సో అందుకనే మేము ముగ్గురు తరపున నేను థ్యాంక్స్ చెప్తున్నా. సో అదే ఈ సిద్ధుగా లవ్ స్టోరీ త్వరలో రిలీజ్ కానుంది. సో మీ మీడియా సపోర్ట్ ఉంటే సినిమా కొంచెం బాగా అంటే డెవలప్ అవుతుంది అనేసి మీరు కొంచెం మీరు చూపిస్తే ఆటోమేటిక్గా థియేటర్కి వస్తారు జనాలు. సో ప్లీజ్ కొంచెం ప్రమోషన్స్ అవి ఇవి బాగా చేస్తే సరిపోతుంది. అంటే నేను పెద్దగా మాట్లాడడం రాదు నాకు. అందుకని థ్యాంక్ యూ మీడియా మిత్రులు వచ్చినందుకు అందరికీ పేరున థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ బాబు గారు. విషింగ్ యూ. ఈ సినిమాకి సంబంధించి సిద్ధుగాడి లవ్ స్టోరీకి సంబంధించి కంటెంట్ అంతా ఒకే స్ట్రెచ్ లో అన్ని చూడడం కూడా జరిగింది. సో మంచి పాటలు ఉన్నాయి, మంచి ట్రైలర్ చూసేసాము. సో ఇక ఒక రిలీజ్ డేట్ తో మా అందరి ముందుకి రావడమే ఆలస్యం కాబట్టి అతి త్వరలో ఒక మంచి రిలీజ్ డేట్ తో ఈ మూవీ టీం మనందరి ముందుకి రావాలి అని కోరుకుంటూ మీ అందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. మా కోదండ రామరెడ్డి గారికి అలాగే బి గోపాల్